ఈజ్ డయాబెటీస్ ఏ కామన్ డిసీజ్? కామనా డయాబెటీస్? ఎస్, నాట్ ఏ కామన్, వెరీ వెరీ కామన్. సో ఇప్పుడు డయాబెటీస్ లేని ఫ్యామిలీ అంటే ఏమీ లేదు. ఎవరైనా సరే నాకు షుగర్ వచ్చిందంటే ఆ కామన్ నాకు వచ్చిందిరా, మా అన్నయ్యకి వచ్చింది, మా చెల్లికి వచ్చింది, మా అమ్మకి వచ్చింది, అదే పర్లేదు 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 అంటాం. సో ఇట్స్ సో కామన్. బట్ వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్, ఎంత కామన్ అంత సీరియస్ డిసీజ్. సో మీరు వాడికి కామన్ లోనే చెప్తా ఉండాలి ఒక పక్కన, ఇంకొక పక్కన ఏం చెప్పాలి, అరే రిస్క్ తీసుకోక, అజాగ్రత్తగా ఉండక, ఏం పర్లేదు, మన ఇంట్లోనే 5-6 ఉంది, ఏం పర్లేదు, బట్ అట్ ద సేమ్ టైం దాన్ని సింపుల్ గా తీసుకోక. అది ఎంత సింపుల్ గా అనిపిస్తుందో అంత కాంప్లికేటెడ్ అయిపోతుంది. సో అన్న విషయం ప్రతి ఒక్కరు కూడా మీ కొలీగ్స్ కి చెప్పాలి. సో ఆ విధంగానే దాని మీద సీరియస్నెస్ వస్తుంది. లేకపోతే సింపుల్ గా తీసుకుంటే సీరియస్నెస్ ఉండదు, సీరియస్నెస్ లేకపోతే కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి, కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో సిమ్టమ్స్ ఏముంటాయి డయాబెటీస్ లో? ఏదో వీక్నెస్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అంటే చాలా మందికి ఏమి ఉండవు. అందుకని ఏమీ లేకపోయినా సరే మనం షుగర్ ఉందా లేదో చెక్ చేసుకోవాలి. ఇది ఆల్వేస్ థైరాయిడ్ ఫస్ట్ది. రెండోది ఎక్కువ యూరిన్ అయిపోవడం. మూడోది వెయిట్ లాస్ అయిపోవడం. చూడండి, ఫ్యాన్ పెద్దదైపోయి, జిప్ చిన్నదైపోయి, అలాగే చిన్న చిన్న వూమ్స్ పడడం. సెక్సువల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా కామన్ డయాబెటిక్ ఇండివిజువల్స్ లో. ఆల్వేస్ హంగ్రీ, ఎక్కువగా తినేయడం, అలాగే ఒకసారి తిండి కూడా లేకపోవచ్చు. బ్లర్రింగ్ ఆఫ్ ది విజన్, సరిగ్గా కనిపించదు. కాళ్ళలోనేమో తిమ్మిర్లు, మంటలు వస్తాయి. ఎక్కువ మంచినీళ్ళు తాగేస్తూ ఉంటారు. అలాగే ఇన్ఫెక్షన్స్, ఈ ప్రైవేట్ పార్ట్స్ లో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద డయాబెటీస్. టైప్ 1, టైప్ 2. టైప్ 1 అంటే అసలు ప్యాంక్రియాస్ పనిచేయదు, ఇన్సులిన్ ప్రొడక్షనే లేదు. సో డెఫినెట్ గా మనం పైనుంచి ఇంజెక్షన్ ఇస్తానే ఉండాలి. అంటే మనకేం పొలం లేదు, మనకేం రైస్ ఏం పండడం లేదు, మనం రైస్ తినాలా, ఏం చేయాలి, కొనుక్కొని తెచ్చుకొని తింటాం. అదే టైప్ 1 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే మనకి రైస్ ఉంది కానీ అది సరిగ్గా లేదు, దాన్ని జాగ్రత్తగా బాగు చేసుకోవాలి. జాగ్రత్తగా చూద్దాం, మట్టి ఉందా, ఇంకోటి ఉందా చూసుకొని దాన్ని జాగ్రత్తగా చేయాలి. టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 2 డయాబెటీస్ లో మనకి ఇన్సులిన్ ఉంది కానీ అది సరిగ్గా వర్క్ చేయట్లేదు, సరిగ్గా వర్క్ చేసినట్టుగా చేసుకోవాలి. సో యాక్టివిటీ వల్ల, దీని వల్ల. టైప్ 1 డయాబెటీస్ అంటే మన ప్యాంక్రియాస్ నుంచే షుగర్ అసలు కూడా ఇన్సులిన్ ప్రొడక్షన్ అసలు లేదు కాబట్టి మనం బయట నుంచి ఇచ్చుకోవాలి. సో టైప్ 1 డయాబెటీస్ ట్రీట్మెంట్ చాలా ఈజీ. ఎందుకని ఓన్లీ ఇన్సులిన్ ఒకటే దాని ట్రీట్మెంట్. అదే టైప్ 2 డయాబెటీస్ అయితే చాలా ఉన్నాయి, 100 రకాల మందులు ఉన్నాయి. అందుకని టైప్ 2 డయాబెటీస్ ట్రీట్మెంట్ చాలా కష్టం. టైప్ 1 డయాబెటీస్ ట్రీట్మెంట్ ఈజీ, బట్ చాలా సింపుల్ ఇన్సులిన్ తీసుకోవడం అని. కానీ ఒక ఎన్నిసార్లు తీసుకోవాలి? రోజుకి 3 సార్లు 4 సార్లు తీసుకోవాలి. ఎంతకాలం తీసుకోవాలి? లైఫ్ లాంగ్ తీసుకోవాలి. అది ట్రీట్మెంట్. సో 14 years 15 years లో వస్తుంది టైప్ 1 డయాబెటీస్. సో వాళ్ళకి మనం 70 బర్త్డే 80 బర్త్డే చూడడం చాలా కష్టం. సో టైప్ 1 డయాబెటీస్ వచ్చిందంటే డెత్ కొంచెం 20-30 years తగ్గిపోతుంది. నా ఏ టైప్ 1 డయాబెటీస్ కూడా బహుశా ఇంతవరకు 50 బర్త్డే చూడలేదు. ఎందుకని 12 years లో 30 years లో డయాబెటీస్ ఇన్సులిన్ పెట్టుకోవాలి. ఇన్సులిన్ పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా డైట్ కంట్రోల్ చేయాలి. చెయ్యరు, ఫంక్షన్స్ ఉంటాయి, తింటారు, ఇలా ఫీస్ట్లు ఉంటాయి, దానికి వెళ్తా ఉంటారు. షుగర్స్ 200 300 ఉంటాయి. A1C చూస్తాం, ఎప్పుడు 10 11 12 ఉంటుంది. సో డెఫినెట్ గా డయాబెటీస్ వచ్చిన 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పాను. సో 12 సంవత్సరాల్లో టైప్ 1 డయాబెటీస్ వచ్చింది. వాళ్ళకి 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏదో కాంప్లికేషన్. 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి కిడ్నీ పోయింది, 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి కన్ను పోయింది, 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి మాస్ వాకేటకు ఫట్. సో టైప్ 1 డయాబెటీస్ లో ఇన్సులిన్ అనేది చాలా సింపుల్ గా చెప్తాం కానీ, బట్ ఆ డోస్ అడ్జస్ట్ చేసుకోవడం, ఓ గ్లూకోమీటర్ పెట్టుకోవడం, ఓ లాగ్ బుక్ పెట్టుకోవడం, ఆ లాగ్ బుక్ ని బట్టి డోస్ అడ్జస్ట్ చేసుకోవడం, ఇదంతా కూడా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. సో అన్ఫార్చునేట్గా ఇప్పుడు ఇండియాలో టైప్ 1 డయాబెటీస్ కూడా బాగా పెరిగిపోతుంది. సో టైప్ 2 డయాబెటీస్ పెరిగింది, అలాగే టైప్ 1 డయాబెటీస్ కూడా చాలా పెరుగుతుంది. సడన్ గా అంత మొన్న కాదు, ఒక 7 years బ్యాక్ 3 ఇంజనీరింగ్ స్టూడెంట్ చూశాను. ముగ్గురికి టైప్ 1 డయాబెటీస్ వచ్చింది. ఇప్పుడు ముగ్గురు ఇంజనీరింగ్ అయిపోయింది, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా జాబ్ చేసుకున్నారు. బట్ ఐ మచ్ వరీయింగ్ అబౌట్ దేర్ ఫ్యూచర్, ఎలా ఉంటుందా అని. అంతవరకు ఇంజనీరింగ్ చదివే వరకు షుగర్ సై కంట్రోల్ బాగానే ఉంది, ఎందుకంటే పేరెంట్స్ దగ్గర ఉండేవారు, డైట్ కరెక్ట్ గా ఉండేది. ఇప్పుడు ముగ్గురికి జాబ్స్ వచ్చిన తర్వాత షుగర్ కంట్రోల్ అస్సలు లేదు, చాలా ఎక్కువైపోతుంది షుగర్స్. ఫాస్టింగ్ ఏమో 200, పోస్ట్ పండుగలు 350, HbA1c 11 12. సో ఇమాజిన్, వాళ్ళకి ఇంకో 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటారు, తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది. ఫస్ట్ నుంచి కూడా ఇన్సులిన్, హై ఇన్సులిన్ ఇచ్చి డెలివరీ చేయాలి. ఆ తర్వాత ఇంకో 5 years 6 years కాంప్లికేషన్స్ వస్తాయి. సో బై దట్ టైం మీ బాబో పాపో ఒక 20th బర్త్డే వచ్చేటప్పటికి ఇలా అవుతుంది, మదర్ అవుతుంది. సో తెలిసింది ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ వచ్చే వాళ్ళకి ఇన్సులిన్ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్, ఆ డోసేజ్ చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం జాగ్రత్తగా స్క్రూటీ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఎందుకో గుడ్ న్యూస్ ఏంటంటే, రీసెంట్ గా సిడ్నీలో ఒక 80 టైప్ 1 డయాబెటీస్ 80 సంవత్సరాలు వాడుతున్న వాళ్ళు పార్టీ చేసుకున్నారు. ఎన్ని సంవత్సరాలు వాడుతున్నారు? 80 years. ఎక్కడ? సిడ్నీలో.
టైప్ 1 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ ఏ ఏజ్ లో వస్తుంది? వాళ్ళు 11 years 12 years లో. 80 సంవత్సరాలు వాడారంటే ఇప్పుడు వాళ్ళ వయసు ఎంత? 92 95. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. సో టైప్ 1 డయాబెటిస్ వచ్చినా సరే మనకు భయం లేదు, ఇన్సులిన్ ఉంది. బట్ ఇన్సులిన్ కరెక్ట్ గా డాక్టర్ గారి పర్యవేక్షణలో డోసుని కరెక్ట్ గా ఎంచి చేసుకొని జాగ్రత్తగా వాడుకుంటా ఉంటేనే కానీ ఇబ్బంది అయిపోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో టైప్ 1 డయాబెటిస్ లో డైట్ అండ్ ఎక్సర్సైజ్ రోల్ పెద్దగా ఉండదు. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్? చిన్న ఇన్సులిన్, ఇంకొంచెం ఎక్కువ ఇన్సులిన్, ఇంకొంచెం ఎక్కువ ఇన్సులిన్, అంతే. ఇన్సులిన్ ఇన్సులిన్ ఇన్సులిన్, అది టైప్ 1 డయాబెటిస్. ఓకే, సో డయాబెటిస్ అంటే ఎలా ఉంటుంది? సింపుల్ గా కనిపించినా సరే భూతత్వంలో చేసి చూడాలా. అంటే భూతత్వం పెడితే గానీ మనకి ఆ పక్కన ఎంత ఎలా ఉన్నాయో పూర్తిగా తెలియదు. అంత మ్యాగ్నిఫైడ్ గా చూడాలి డయాబెటిస్ ట్రీట్మెంట్ అంటే. ఓన్లీ షుగర్ 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 అంటే పోతాం. డయాబెటిస్ షుగర్ తో పాటుగా హార్ట్ ఎలా ఉంది, కిడ్నీ ఎలా ఉంది, రెటినా ఎలా ఉంది, కాళ్ళు ఎలాగ ఉన్నాయి, హార్మోన్స్ ఎలాగ ఉన్నాయి, మెన్సెస్ ఎలా ఉన్నాయి, అలాగే కాల్షియం ఎలా ఉంది, మెనోపాజ్ వచ్చిందంటే ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. క్యాన్సర్స్ ఏమైనా వస్తున్నాయా? అన్ఫార్చునేట్ గా డయాబెటిక్ పేషెంట్ క్యాన్సర్స్ రిస్క్ చాలా ఎక్కువ, ఎస్పెషల్లీ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్. అలాగే ఫిమేల్స్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే ఓవరీ క్యాన్సర్, అలాగే యూట్రస్ క్యాన్సర్, అలాగే థైరాయిడ్ క్యాన్సర్, అలాగే గట్టంగానే ఈసోఫాగస్, స్టమక్, ఇంటెస్టైన్స్, కోలాన్, ఇవన్నీ, అలాగే లివర్ క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ఈ అన్ని క్యాన్సర్లు నేను చూశాను డయాబెటిక్ పేషెంట్స్. సో 100 మంది పేషెంట్ 100 మంది పీపుల్ తీసుకుంటే 50 మంది షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, 50 మంది షుగర్ లేని వాళ్ళు ఉన్నారు. ఈ క్యాన్సర్స్ ఈ 50 మందిలో ఎక్కువ, షుగర్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ. సో షుగర్ ఉండడం అంటే షుగర్ నే కంట్రోలే కాకుండా ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, ఒక సిమ్టమ్స్ వచ్చిన తర్వాత ఇది క్యాన్సరా అన్న డౌట్ అలా. కొంతమంది సరిగ్గా అన్నం అరుగుదల లేదండి, లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే అన్ని గ్యాస్ట్రోస్కోప్ చేసి అది లోపల క్యాన్సర్ ఉందా లేదా, అల్సర్ ఉందా లేదా తెలుసుకోవాలి. ఒక అల్సర్ ఉంటే బయాప్సీ చేయాలి, బయాప్సీ ఉంటే కన్ఫర్మ్. అలాగే నాకు మోషన్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుందంటే, ఒకసారి ఎక్కువ లూజ్ మోషన్స్ అయిపోతుంది, ఒకసారి అవ్వడమే లేదు, కొంచెం అబ్నార్మల్ గా ఉంది అంటే వెంటనే కొలనోస్కోపీ చేయించుకోవాలి. సో కొలనోస్కోపీ చేయించుకుని ఏమైనా మాకు లోపల అల్సర్స్ ఉన్నాయా, లేకపోతే పాలిప్స్ ఉన్నాయా అంటే ఆ పాలిప్స్ తీసి మళ్ళీ బయాప్సీ చేయాలి. ఆ విధంగా ఈ బయాప్సీ లేకుండా అసలు ఏ ట్రీట్మెంట్ జరగదు. సో క్యాన్సర్ అంటే కంపల్సరీగా బయాప్సీ. సో బయాప్సీ ప్రూవ్ అయిందంటే క్యాన్సర్ ఉన్నట్టు అన్నమాట. సో ఆ విధంగా మనం అందుకని భూతత్వంలో చూడాలి డయాబెటిస్. సింపుల్ గా బ్లడ్ షుగర్ నా ఫాస్టింగ్ ఉంది, బీపీ ఎంత ఉందంటే జరగదు, మొత్తం అన్ని చూసుకోవాలి. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్, ఆల్మోస్ట్ ఆల్ ఇన్వెస్టిగేషన్స్ కనీసం సంవత్సరానికి ఒకసారైనా చేయించుకోవాలి. ఈ షుగర్ తో పాటుగా HbA1c తో పాటుగా లివర్ ప్రొఫైల్, రేనల్ కిడ్నీ ప్రొఫైల్, ఎలక్ట్రోలైట్స్, థైరాయిడ్. ఓకే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. డూ ఆల్ డయాబెటిస్ నీడ్ మెడికేషన్? ఎస్ ఆర్ నో? అందరి డయాబెటిస్ కి మందులు కావాలా? ఎస్ రైతే, నో కూడా రైతే. ఎస్, షుగర్స్ బాగా ఎక్కువ కావాలి. నో, వాళ్ళ డైట్ ఎక్సర్సైజ్ కంట్రోల్ అయిపోతుందనుకో అవసరం లేదు. సపోజ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఏమో 220, భోజనం చేసిన తర్వాతేమో 210, సారీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఏమో 120, భోజనం చేసిన తర్వాతేమో 210. వాళ్ళకి మందులు అవసరం లేదు. డైట్ కొంచెం, రైస్ కొంచెం తగ్గించి, స్వీట్స్ కొంచెం అవాయిడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes వాకింగ్ చేస్తే కంట్రోల్. అదే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 250, భోజనం చేసిన తర్వాత 280, 300. సో ఇవి చేయాలి, డైట్ ఇవన్నీ చేయాలి, ప్లస్ మందులు కూడా పెట్టాలి. సో డూ ఆల్ డయాబెటిస్ నీడ్ మెడికేషన్ అంటే ఎస్, వెన్ ద బ్లడ్ షుగర్స్ ఆర్ వెరీ హై. నో, వెన్ ద బ్లడ్ షుగర్స్ ఆర్ మార్జినల్లీ ఎలివేటెడ్. జస్ట్ ఎలివేట్ అయితే మనకి మందులేం అవసరం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే డయాబెటిస్ కి మందులే కాదు, డయాబెటిస్ ట్రీట్మెంట్ అంటే డైట్, డయాబెటిస్ ట్రీట్మెంట్ అంటే ఎక్సర్సైజ్, డయాబెటిస్ ట్రీట్మెంట్ అంటే మందులు. సో మందులు అవసరం లేదు, మందులు ఇస్తాము. మందులు అవసరం లేదంటే డైట్ ఎక్సర్సైజ్ తో కూడా మనం డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో డైట్, ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్. సో ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్. డైట్, సో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్, బేసిక్ పార్ట్. సో మీరు బ్రేక్ఫాస్ట్ ఎంత తీసుకోవాలి, లంచ్ ఎలా తీసుకోవాలి, డిన్నర్ ఎంత తీసుకోవాలి, ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అలాగే కార్బోహైడ్రేట్ తీసుకుంటుంటే కాంప్లెక్స్ ఎలా ఉండాలి, సింపుల్ ఎలా ఉండాలి, ప్రోటీన్స్ ఎంత ఉండాలి, 1 gram per kg బాడీ వెయిట్ ప్రోటీన్ ఇమ్మంటాం. సో రొటీన్ గా మన డయాబెటిక్స్ లో, మన ఇండియన్స్ లో ప్రోటీన్ డైట్ చాలా తక్కువ మనకి. అందుకని డయాబెటిక్స్ లో కూడా మనం రెస్ట్రిక్ట్ చేయం. ఈవెన్ వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నా సరే బుక్స్ ఏమని చెప్తారంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయితే 0.8 grams per kg బాడీ వెయిట్ ఇవ్వాలని చెప్తాం. బట్ డయాబెటిక్ పేషెంట్ లో కిడ్నీ ప్రాబ్లం ఉన్నా సరే 1 gram per kg బాడీ వెయిట్ ఇవ్వడమే కరెక్ట్. అలాగే కొలెస్ట్రాల్స్. సో ట్రాన్స్ఫర్స్ అంటే ఒకే ఆయిల్ రిపీటెడ్ గా వాడాడు అంటే మన బజ్జీ షాప్
3:30కి స్టార్ట్ చేస్తాడు బజ్జీలు వేయడమో లేకపోతే మిరపకాయలు వేయడం, పెద్ద పెనంలో నూనె వేసేసి ఇంకా అదే నూనె రాత్రి 8-9 గంటల వరకు రన్ చేస్తూ ఉంటాడు. అవి ట్రాన్స్ ఫ్యాట్స్ అన్నమాట. సో మీరు ఎప్పుడైనా బజ్జీ తినాలనుకుంటే 2:30కి 3 గంటలకు తినాలి. ఫస్ట్ వేసేస్తే నూనె అది బాగా మరిగి నల్లగా అవుతుంది. ఎప్పుడైతే 7:30-8:30కు బజ్జీలు తిన్నాం అంటే మనం క్యాన్సర్ తెచ్చుకుంటాం. అది ట్రాన్స్ ఫ్యాట్స్. అలాగే సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏ ఆయిల్ అయితే మనం బయట పెడతామో అది గడ్డ కట్టేస్తుందో అవి సాచురేటెడ్ ఫ్యాట్స్. అంటే వెన్న, డాల్డా ఇలాంటివి. అలాంటి ఎంత తక్కువ వాడితే అంత మంచిది. పాలీ అన్సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్ ఇవన్నీ చాలా మంచిది. అంటే రైస్ బ్రాన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇవన్నీ కూడా మస్టర్డ్ ఆయిల్, ఇవన్నీ కూడా చాలా మంచి ఆయిల్స్. ఏదైనా సరే ఫైనల్ గా ఆయిల్ అనేది ఏ ఆయిల్ వాడినా సరే ఫైనల్ గా మనిషికి నెలకి 400 ml 100 ఎక్స్ట్రా వేసుకుంటే 500 అంటే హాఫ్ లీటర్. సో మీ ఇంట్లో నలుగురికి వండుతున్నారంటే నెలకు 2 లీటర్లు అవ్వాలి. మీ ఇంట్లో ఇద్దరికే వండుతున్నారంటే నెలకు లీటర్ అవ్వాలి. అది కరెక్ట్ పద్ధతి. చూసారా ఇదంతా కూడా ఉంది ఫుడ్. సో ఇందులో ఆయిల్ ఇచ్చాడు. డ్రై ఫ్రూట్స్, నట్స్, బీన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే పెరుగు చాలా మంచిది. మిల్క్ కన్నా పెరుగు చాలా మంచిది. ఎందుకంటే పెరుగులో మీకు మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా వలన మన బాడీలో చాలా మంచిది అవుతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు గట్ మైక్రోబయోమ్ అనేది పెద్ద టాపిక్. మనందరికీ కూడా గట్లో ఇంటెస్టైన్స్ లో 2 రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా. మన చెడు బ్యాక్టీరియా ఎప్పుడు పెరుగుతుంది? ఇలాంటి బజ్జీలు 7:30-8 గంటలకు బజ్జీలు తినడం, ఇలాంటి బిర్యానీలు, మిడ్ నైట్ బిర్యానీ, 4 AM బిర్యానీలు, బేకరీ ఫుడ్స్. సో ఇలాంటివన్నీ కూడా మనకు బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగి మనకి జబ్బులు చేస్తాయి. గుడ్ బ్యాక్టీరియా అంటే ఏంటి? మంచి వెజిటబుల్స్, మంచి డ్రై ఫ్రూట్స్, పెరుగు చాలా మంచిది. అందులో మంచి బ్యాక్టీరియా చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనకి మంచి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇది ఇంపార్టెంట్. అలాగే బ్రెడ్ చూడండి, ఇట్స్ నాట్ వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్. వైట్ బ్రెడ్ అనేది ఆల్మోస్ట్ 100% షుగర్ ట్రై చేయాలి. సో బ్రౌన్ బ్రెడ్. సో గుడ్ ఫ్రూట్స్, బ్యాడ్ ఫ్రూట్స్. సో మీరు మంచి డైటిషియన్ చూసుకోవచ్చు. సో డైటిషియన్ అడ్వైస్ మాత్రం డెఫినెట్ గా తీసుకోవాలి. నేను ఎంత చెప్పినా సరే ఈ డైట్ లో నేను అంత స్పెషలిస్ట్ కాదు. సో అందువలన ఈ డయాబెటీస్ లో మీరు డాక్టర్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో మీ డైటిషియన్ కూడా అంత రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి నాకన్నా. ఎందుకంటే ప్రతి డయాబెటీస్ ని కూడా వాళ్ళ డైట్ తోటి మనం కంట్రోల్ చేయగలం. నేనైతే కొంతమందిని మందులతో కంట్రోల్ చేయగలను, కొంతమందిని డైట్ తో కంట్రోల్ చేయలేను. అందువల్ల మీరు చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి డైటిషియన్. సో ఎవరైనా మీకు డైటిషియన్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కాసేపు కూర్చొని అన్ని మంచి చెడ్డ అంతా చక్కగా మాట్లాడుకొని వాళ్ళు చెప్పినట్టుగా ఫాలో అవ్వాలి. సో డైట్ ఫైనల్ గా ఏంటంటే డైట్ చాలా ఇంపార్టెంట్ ఇన్ అవర్ డయాబెటీస్ మేనేజ్మెంట్. అందుకే గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఉంటుంది ప్రతి ఫుడ్ కి కూడా. అంటే మీరు 100 grams షుగర్ తీసుకున్నారనుకోండి, మన బాడీలో షుగర్ పెరుగుతుంది. ఆ విధంగానే ఫుడ్ తీసుకుంటారు, 100 grams ఫుడ్ తీసుకుంటారు, ఎంత పెరిగింది అది కంపేర్ చేస్తూ ఉంటారు అనమాట. సపోజ్ మన క్లాస్ లో 100 మార్క్స్ వచ్చేస్తాయి ఒకటి, ఇంకొకరికి 60 వస్తాయి, ఇంకొకటి 40 వస్తాయి, ఇంకొకటి 50 వస్తాయి. వీళ్ళందరూ కూడా టీచర్ ఏం చేస్తారు, వారితో కంపేర్ చేస్తూ ఉంటారు. చూడరా వాడి చూడ 2 మార్కులు వచ్చాయో, నీకంటే 2 వచ్చాయి అంటారు. అలా కంపారిజన్ అనమాట. దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. సో ప్రతి ఫుడ్ ని కూడా గ్లూకోజ్ తో కంపేర్ చేస్తూ ఉంటాడు ఎంత పెరుగుతుంది అనేది. సో ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ మనం తినకూడదు. ఎంత తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటే అంత తినాలి. అది మీరు నెట్లోకి వెళ్తే పోనీ వస్తూ ఉంటాయి. మీరు సపోజ్ షుగర్ ఉందనుకోండి, మనం అనుకుంటే రైస్ అనుకుంటాం, లేదా వీట్ అనుకుంటాం. అబ్బాయి నేను అంతా గోధుమలే సార్, రైస్ తిన్న మానేశారు. 2 ఒకటే గ్లైసెమిక్ ఇండెక్స్. 2 గ్లైసెమిక్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 70-72లోనే ఉంటాయి. ఇక్కడ క్వాంటిటీ ఇంపార్టెంట్. మనం రైస్ అనుకోండి, అన్నింటి కూడా రైస్ లో కలుపుకొని తినేస్తాం కాబట్టి రైస్ క్వాంటిటీ పెరిగిపోతుంది. ఎప్పుడైతే మేము చపాతీ అని చెప్పామనుకోండి, అదేదో కర్రీతో తింటారు కాబట్టి క్వాంటిటీ తగ్గుతుంది. బట్ చపాతీ అండ్ రైస్ 2 కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ఒకటే. బట్ మీరు డెఫినెట్ గా చపాతీలు తింటే మాత్రం అదే బెటర్. ఎందుకంటే అది టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ద స్టమక్ అనమాట. గ్లైసెమిక్ ఇండెక్స్ సమానంగా ఉన్నా సరే ఎంప్టీయింగ్ ఇన్ ద స్టమక్ అనేది కొంచెం డిలే అవుతుంది. అందువల్ల అదే బెటర్. ఫ్రీ ఫుడ్స్ ఇవి ఎంతనే తినొచ్చు. క్యాబేజ్ మీ ఇష్టం, కాలీఫ్లవర్ మీ ఇష్టం, లీఫీ వెజిటబుల్స్, టమాటోస్, కుకుంబర్ ఇవన్నీ తినొచ్చు. క్లియర్ సూప్ తీసుకోవచ్చు, టమాటో జ్యూస్, బటర్ మిల్క్, లైమ్ జ్యూస్ వితౌట్ షుగర్. సో దీస్ ఫ్రీ ఫుడ్స్. సో మీకు ఎప్పుడైనా మధ్యలో ఏం తినాలనుకున్నా, తాగాలనుకున్నా ఇవి బెటర్. నాట్ ద జ్యూసెస్ ఆర్ ద డ్రింక్స్. ఇది చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఎవరైనా ఇంటికి వెళ్ళగానే ఇమీడియట్ గా ఫ్రిడ్జ్ లో తీస్తే జ్యూస్ ఇచ్చేస్తారు, లేకపోతే ఒక కూల్ డ్రింక్ ఇచ్చేస్తారు. సో దే ఆర్ నాట్ గుడ్, దే ఆర్ ఆల్ వెరీ వెరీ డేంజరస్. సో అన్ఫార్చునేట్ గా మనకి
ఎక్కువ డయాబెటిస్ హైపర్టెన్షన్ లో క్యాన్సర్ రావడానికి కూడా అవి కూడా కారణం. సో ఇవన్నీ కూడా నేను చెప్పగలుగుతున్నాను కానీ మార్కెట్ లో చెప్పరు, ఎందుకంటే ఇదంతా కూడా మీకు తెలియదు కాబట్టి కోర్స్ అండ్ కోర్స్ బిజినెస్ ఇదంతా. సో ఎంత హై బిజినెస్ లో వాళ్ళు ఈవెన్ గవర్నమెంట్ కూడా చెప్పడం లేదు. సో డెఫినెట్ గా ఈ కూల్ డ్రింక్స్, ఈ ఫ్రూట్ జ్యూసెస్ డెఫినెట్ గా అవాయిడ్ చేయాలి. చాలా వరకు మనం అందరూ తెలుసున్నాం కాబట్టి తగ్గించుకొని దాని బదులు మనం బట్టర్ మిల్క్ ఇవ్వాలి. ఎవరిని ఇంటికి వచ్చినట్టు మంచినీళ్ళు ఇవ్వాలి. మనం ఎవరైనా కాఫీ తాగుతారా టీ తాగుతారని అడగాలి కదా, అలా కాకుండా మీరు మంచినీళ్ళు తాగుతారా మజ్జిగ తాగుతారని అడగాలి. సో మంచినీళ్ళు తాగితే మంచినీళ్ళు ఇవ్వాలి, కాఫీ ఇస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి మీరు, ఆడు కూడా కాఫీ ఇస్తున్నట్టు తాగాలి. మరి ఆడు ఇంటికి వెళ్ళరా డ్రింక్ ఇవ్వలేదురా కాఫీ ఇవ్వలేదురా ఇలా అనుకోకూడదు. సో ఇట్స్ అ రాంగ్ నేషనల్. సో మనం కల్చర్ కొంచెం మార్చాలి. సో మనం మంచి ఫుడ్ అంటే ఇది అనమాట, బటర్ మిల్క్, వాటర్. సో మెడికల్ న్యూట్రిషన్ సర్వీస్ అగైన్ వాటర్ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ లో వస్తున్నాయి. ఇప్పుడు మీరు తాగుతూ ఉంటారు మినరల్ వాటర్లు అన్ని కూడా. ఈ సమ్మర్ లో ఆ ప్లాస్టిక్ ఎక్కువ టైం బయట ఉండడం వలన ఆ మైక్రో ప్లాస్టిక్ మెటీరియల్ లోపలికి వచ్చేసి అది కూడా క్యాన్సర్ కాజ్ చేస్తుంది ఎక్కువగా. అందువలన దానికన్నా గ్లాస్ బాటిల్స్ లో వాటర్ తాగడమే చాలా మంచిది. అందుకనే చాలా పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్కి వెళ్ళారనుకోండి, 5 స్టార్ హోటల్స్ లో ఈ కిందేలు ఇవి పెట్టడం, గ్లాస్ బాటిల్స్ పెడతారు. ఆ పైన చిన్న తిక్కు ఉంటుంది, ఏదో దాన్ని ఏదంటారు రబ్బర్ తో చేసి ఉంటుంది. మనం ఎలా ఓపెన్ చేస్తే ఆ రబ్బర్ బయటకు వస్తుంది, అది తాగుతాం. సో ఆ గ్లాస్ బాటిల్ అనేది చాలా సైలెన్స్ ప్లీజ్. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చూసారా ఫుడ్ ఇక్కడ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, డైట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో మనం దీని అర్థం ఏంటంటే ఫుడ్ ని మనం ఎక్కువగా తీసుకుంటే జబ్బులు చేస్తుంది. ఫుడ్ ని కూడా మనం మెడిసిన్ లా తీసుకోవాలంటారు. సో మీకు టాబ్లెట్స్ రాసాను అనుకోండి, 10-15 టాబ్లెట్, బాబు డాక్టర్ గారు 10 టాబ్లెట్స్ ఎక్కడ తింటా ఉంటాయి. అదే మీరు 120 ముద్దలు తినేస్తారు. సో ప్రతి ముద్దని కూడా మీరు ఒక టాబ్లెట్ లాగా ఫీల్ అవ్వాలి. సో ఎంత తక్కువ ముద్దలు తిండి, ఈ రోజు కాదు, ఈ రోజు మీరు ఫ్రీగా తినండి. ఇలాంటి ఫంక్షన్స్ మాత్రం లంచ్ మీరు ఎస్కేప్ చేయాలి. నేను 2-3 చెప్పాలి. ఏదైనా ఇదే కాదు, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే లంచ్ కి డిన్నర్ కి పిలిచారంటే మీరు లంచ్ అవాయిడ్ చేయాలి. లంచ్ అవాయిడ్ చేసేసి డిన్నర్కి రావాలి. కనీసం మీరు లంచ్ ఇంటి దగ్గర మామూలుగా తీసుకొని ఇప్పుడు వచ్చారంటే మామూలుగా తినండి ఇక్కడ, రేపు మాత్రం లంచ్ కానీ డిన్నర్ కానీ అవాయిడ్ చేయండి. దాన్ని ఏమంటారు, మీల్ ఎక్స్చేంజ్ అంటాం అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు, సోషల్ గ్యాదరింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళని ఎవరిని మనం డిసప్పాయింట్ చేయకూడదు కాబట్టి ఏ ఐటమ్స్ పెట్టినా ప్రతి ఐటమ్ తినాలి. బట్ మధ్యాహ్నం లంచ్ మీ ఇంట్లో మీరు తిన్నాడు కదా, అలాంటి ఎందుకు ఈవినింగ్ ఉంది కదా అని చెప్పి మధ్యాహ్నం మానేయాలి. మధ్యాహ్నం టిఫిన్స్ తినాలి. ఆ విధంగా మనం చేసుకుంటే గానీ ఈ పొట్ట తగ్గకపోతే షుగర్స్ వచ్చాయి. సో ఈట్ లెస్, ఈట్ ఆన్ టైమ్, ఈట్ ఇన్ ద మార్నింగ్, ఈట్ రైట్, వాక్ మోర్, స్లీప్ వెల్, ఆన్ టైమ్ అండ్ ద స్మైల్. చూడు ఎంత ఇంపార్టెంట్ ఇది. ఈట్ అంటున్నాడు అంతే. సో ఈట్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసాడు. వాక్, అది నడవాలి. స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఎక్సర్సైజెస్ బెనిఫిట్. సో ఆఫ్టర్ మెట్ఫార్మిన్ వాట్, సి బెస్ట్ ఓహెచ్ఏ అంటే మంచి షుగర్ టాబ్లెట్ ఏంటి అని క్వశ్చన్. ఆన్సర్ లేదు, ఇంకా రాలేదు. బెస్ట్ డయాబెటిక్ డ్రగ్ అనేది ఇంకా రాలేదు. సో ప్రతి డ్రగ్ కి కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, ప్రతి డ్రగ్ కి కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. సో ఆ పేషెంట్ ఇండివిజువలైజ్డ్ అనమాట. సో ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. అందుకనే మీ ఇంట్లో 5 డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, 5 పేషెంట్ 5 డయాబెటిక్ డ్రగ్స్ కూడా డిఫరెంట్ డ్రగ్స్ ఉంటాయి, డిఫరెంట్ స్ట్రెంత్ లో ఉంటాయి. సో అది ఓహెచ్ అండి. అంతేకాని ఒకే టాబ్లెట్ అందరికి సరిపోదు అనమాట. దెర్ ఇస్ నో బెస్ట్ ఓహెచ్ఏ ఫర్ ఆల్ ద ఇండివిజువల్స్. దిట్ ఇస్ ఇండివిజువలైజ్. ఆఫ్టర్ మెట్ఫార్మిన్ వాట్, చాలా మంది ముందు గ్లైసిపేస్ తో స్టార్ట్ చేస్తాం. గ్లైసిపేజ్ లేదా గ్లైకోమెట్ లేదా గ్లూఫార్మిన్ అలాంటి సింపుల్ టాబ్లెట్ రూపాయన్నర ఉంటుంది. సో అది 250 mg 500 mg తో స్టార్ట్ చేస్తాం. రోజు 2-3 వేస్తారు. ఆఫ్టర్ వాట్ అంటే దాని అర్థం మెట్ఫార్మిన్ పెట్టిన తర్వాత కూడా కొంతమందికి కంట్రోల్ అవ్వదు. ఎందుకు అవ్వదు? డయాబెటీస్ అనేది డైనమిక్ డిసీజ్. ఇట్ ఇస్ అ ప్రోగ్రెసివ్ డిసీజ్ అండ్ ఇట్ ఇస్ అన్ అగ్రెసివ్ డిసీజ్. సో అగ్రెసివ్నెస్, ప్రోగ్రెసివ్నెస్, డైనమిజం ఉన్న డిసీజ్ ఏది కూడా 1 టాబ్లెట్ 2 టాబ్లెట్తో కంట్రోల్ అవ్వదు. సో మొదట్లో కంట్రోల్ అవ్వచ్చు మెట్ఫార్మిన్, సో కాబట్టి ఆఫ్టర్ సమ్ టైం కంట్రోల్ అవ్వదు. అందుకని ఆ తర్వాత మనం యాడ్ చేసుకోవాలి. రోల్ ఆఫ్ సల్ఫ్యూరియాస్, చాలా మంది మీరు డైనిల్ వాడేవారు ఇదివరకు. ఇప్పుడు డైనిల్ అదొక సల్ఫ్యూరియా. ఇప్పుడేమో ఎమరిల్లు, జోరిల్లు వాడుతున్నారు. అది కూడా సల్ఫ్యూరియాస్. సో దీంతో షుగర్స్ డౌన్ అయిపోయి చెమటలు పట్టేస్తుంటాయి కొంతమందికి, ఫుడ్ లేట్ అయింది. ఆ విధంగానే వెయిట్ గెయిన్ కూడా ఉండొచ్చు. ఏజీఐ, ఆల్ఫా గ్లూకోసిడేజ్ ఇన్హిబిటార్స్ అంటే ఇది ఓబీబోస్ ఆర్ ఎకార్బోస్. ఇది భోజనానికి గుండు వేస్తాం.
ఈ టాబ్లెట్. దీంతో ఏంటంటే కార్బోహైడ్రేట్ డైజెషన్ అబ్జార్ప్షన్ కొంచెం తగ్గిస్తుంది. పయోగ్లిజోన్ ఇది ఒక టాబ్లెట్ 15 mg 7.5 mg ఉంటుంది. పయాజ్ అంటారు. లేకపోతే ట్రైగ్లూకోరేట్ ఫోర్ట్. ఆ ట్రైగ్లూకోరేట్ ఫోర్ట్ లో ట్రై అనేది ఇది అనమాట పయోగ్లిజోన్. గ్లూకోరేట్ ఫోర్ట్ అంటే మీరు డయనిల్ ప్లస్ మెట్ఫార్మిన్, అదే గ్లైసిఫేజ్ కలిపితే గ్లూకోరేట్ ఫోర్ట్. దానికి ట్రై అంటే 3 కాబట్టి పయోగ్లిజోన్ కూడా యాడ్ అవుతుంది. ఎస్జిఎల్ ఇన్హిబిటర్ ఇప్పుడు రీసెంట్ గా చాలా ఎక్కువ వాడుతున్నాం ఈ డ్రగ్స్ ని. దీన్ని డాపాగ్లిఫ్లోజిన్, ఎంపాగ్లిఫ్లోజిన్ అంటాం. సో ఆక్సరామెట్ డి అని, లేదా ఆక్సరా డి అని, లేదా ఎంపా అని, లేదా ఎంపెక్సెల్ అని. సో ఇవన్నీ కూడా ఎస్జిఎల్ ఇన్హిబిటర్. ఈ అడ్వాంటేజ్ ఏంటంటే హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, కిడ్నీని ప్రొటెక్ట్ చేస్తుంది, వెసల్స్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో కార్డియో ప్రొటెక్టివ్ యాక్షన్స్ ఉంటాయి కాబట్టి మనం ఎస్జిఎల్ ఇన్హిబిటర్స్ ని యూజ్ చేస్తాం ఎక్కువగా. జిఎల్పోన్ అనలాగ్స్ ఇవి చాలా వరకు డ్రగ్స్ ఇంజెక్షబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు టాబ్లెట్ ఫామ్ కూడా వచ్చాయి. ఇది వారానికి ఒక ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళం ఇది వరకు. లెరాగ్లూటైడ్, ఎక్సిలటైడ్ కొంచెం కాస్ట్లీ. ఈచ్ ఇంజెక్షన్ ఇస్ కాస్టింగ్ అబౌట్ 2000 రూపీస్ టు 2500 రూపీస్. టాబ్లెట్ కూడా వచ్చింది రైబల్సస్ అని. రైబల్సస్ అనే టాబ్లెట్ వచ్చింది. అది ఒక స్టార్టింగ్ లో 3 mg ఇస్తాం, తర్వాత 7 mg, తర్వాత 14 mg. సో ఇది కూడా ఈచ్ టాబ్లెట్ 333 రూపాయలు. నెలకు ఒక 10,000 అవుతుంది. సో దీనివల్ల కొంచెం ఆకలి తగ్గుతుంది, వెయిట్ కూడా లాస్ అవుతారు. ఇది ఆల్మోస్ట్ చాలా పాపులర్ అయిన బ్రాండ్ ఇండియాలో. ఎందుకంటే ఇండియా వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అని. చాలా మంది ఇండియా అంటే పూర్ అనుకుంటాం. కానీ ఇండియాలో 5% ఆఫ్ ద పాపులేషన్ వెరీ రిచ్. ఈవెన్ 5% ఆఫ్ ద పాపులేషన్ ఇండియా అంటే సరే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ కన్నా ఎక్కువ. ఎందుకంటే మనం 140 crores లో 5% అంటే ఎన్ని కోర్స్ వస్తాయి? ఇటలీ కన్నా ఎక్కువే, ఆస్ట్రేలియా ఎక్కువే, న్యూజిలాండ్ కన్నా ఎక్కువే. సో అంత ఎక్కువ అన్నమాట. సో మన ఇండియాలో డయాబెటీస్ ట్రీట్మెంట్ చేయాలంటే రిచ్ పీపుల్ కి ట్రీట్మెంట్ చేయడం ఎలాగో తెలుసుకోవాలి, అలాగే పూర్ పీపుల్ కి ట్రీట్ చేయడం కూడా అలా తెలుసుకోవాలి. ఎందుకంటే మన ఇండియాలో కూడా 5% to 10% ఆఫ్ పాపులేషన్ దే ఆర్ వెరీ రిచ్. సీదా షుగర్ చూసుకోవడం. చాలా మంది ఇన్సులిన్ పెడతా ఉంటాం కానీ షుగర్ చూసుకోరు. సో షుగర్ తెలియకపోవడం వల్ల డయాబెటీస్ కంట్రోల్ సరిగ్గా రాదు. అందుకని డయాబెటిక్ పేషెంట్స్ కి ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు అప్పుడప్పుడు షుగర్ తీసుకోవాలి. ఎర్లీ కాంబినేషన్ థెరపీ. సో కాంబినేషన్ థెరపీ అంటే ఏంటి? డ్రగ్స్ 2-3 డ్రగ్స్ కలిపి ఇవ్వడం. సో ఇందాక చెప్పాను మెట్ఫార్మిన్ ఇమీడియట్ గా ముందు స్టార్టింగ్ లో కంట్రోల్ అవుతుంది, తర్వాత కంట్రోల్ అవుతుంది. అలాంటప్పుడు మనం కంబైన్ చేయాలి. సో అగైన్ ఈ కాంబినేషన్ థెరపీ ఏ విధంగా కంబైన్ చేయాలి అనేది తెలుసుకోవాలి. రైట్ నో డ్రగ్స్ డయాబెటీస్ సంబంధించి కనీసం ఒక 20 to 25 డ్రగ్స్ ఉన్నాయి. ఈ 20 to 25 డ్రగ్స్ లో కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. ఆ విధంగా కాంబినేషన్ చేస్తాం అనుకోండి, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది. ఏ హాఫ్ ఆఫ్ ద ఏ ప్లస్ హాఫ్ ఆఫ్ ద బిఆర్, లేదా 1+1 బిఆర్, లేదా 1.5 ఏ 1 బిఆర్, లేదా 2A 1 బిఆర్, లేదా 1A 3 బిఆర్. చూసారా ఏ అండ్ బి కాంబినేషన్స్. కానీ ఎప్పుడు ఏంటి చెప్పాను, అలా ఏ అండ్ బి తోటే మీకు మార్కెట్ లో ఒక 50 కాంబినేషన్స్ ఉంటాయి. సో ఆ విధంగా ఉన్న డ్రగ్స్ లో ఒక 1000 కాంబినేషన్ ఆఫ్ ద డ్రగ్స్ కాకినప్పుడు మనకి డయాబెటిక్స్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుంది. సో మీరు ట్రీట్ చేసే డాక్టర్కి అవగాహన ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ స్ట్రెంత్ లోనే వాడాలి. సో మీరు మందులు కొనేటప్పుడు కూడా డాక్టర్ గారు ఏ స్ట్రెంత్ లో రాసి ఇచ్చారో అదే స్ట్రెంత్ తీసుకోవాలి. లేదా షాప్ ఒకటి నేను చెప్పిన A+B 20 రకాలు ఉంటాయి. ఆ 20 రకాల్లో మీరు చెప్పిన రకం లేకపోతే సరే ఏదో రకం చేతిలో పెట్టారు. చూడండి మనం ఏమంటారు, చిన్నప్పుడు అంటారు కదా, షాపు దగ్గరికి వెళ్ళి కందిపప్పు ఇవ్వమంటే కందిపప్పు పెసరపప్పు ఇస్తాడు. ఎందుకంటే కందిపప్పు లేదు దాని దగ్గర, పెసరపప్పే ఉంది కాబట్టి. సో ఈ విధంగానే జరుగుతుంది. మెడికల్ షాప్ లో కూడా ఆ స్ట్రెంత్ లేకపోతే వేరే స్ట్రెంత్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ స్లైడ్ చూసారా, అప్పర్ నోట్స్ ఉంటుంది, అదే డయాబెటిక్ లైన్. మనం అప్పర్ నోట్స్ లోకి వెళ్ళకూడదు. ఎప్పుడు అలా చూడండి, ఎల్లో చూడండి ఎలా ఉందో, ఎల్లో లైన్, బ్లూ లైన్ ఎలా ఉంది, అప్పర్ నోట్స్ ఉన్నాయి. ఆ అప్పర్ నోట్స్ ఉన్న వాళ్ళు మంచిది కాదు డయాబెటీస్. డయాబెటీస్ ఎప్పుడు కూడా ఆ ఎల్లో లైన్ ఉంది కానీ అలా సాఫీగా వెళ్ళిపోవాలి. అంతేగాని అమావాస్య పౌర్ణమి రోజులాగా సముద్రంలో ఉండకూడదు. ఎప్పుడు కూడా అలా సాఫీగా ఉండాలి. అలా ఉంటేనే మనకి ఈ ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. ఇవన్నీ ల్యాండ్ మార్క్ స్టడీస్. షుగర్ 94 కనిపిస్తుంది, అది ఐడియల్ అన్నమాట. 94, 100, 120, 140, 150, 160 ఆ రేంజ్ లో కనిపించాలి. 200 దాటిందంటే మంచిది కాదు, 300 దాటిందంటే అసలు మంచిది కాదు, 400 అంటే ఇంకా చాలు. సో ఈ విధంగా అన్నమాట. అప్పుడప్పుడు ఉండొచ్చేమో కానీ ఏదో ఇంట్లో ఏదో సారఫుల్ ఏదో ఇన్సిడెంట్ అయింది, మీరు వేసుకోవడం మానేశారు, ఇన్సులిన్ చేసుకోలేదు, ఏదో జరిగింది, ఓకే, ఇది ఓన్లీ ట్రాన్సియంట్. మరి మీరు హెచ్బిఎన్ స్టేజ్ కూడా నార్మల్ గా ఉంటుంది. ఒక్క రోజు 2 రోజుల వలన షుగర్ 250, 300, 400 అయిపోతే మాత్రం మీకు 6.5 నుంచి 8.5 అయిపోతుంది.
కానీ ఎక్కువ రోజులు అలా ఉందంటే మాత్రం డెఫినెట్ గా పెరిగిపోతుంది. సో అప్పుడప్పుడు కన్సెషన్ తీసుకున్నా సరే ఆ ఫుడ్ దగ్గర, బట్ ఓవరాల్ గా మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ ఎంత ఉండాలి రికమెండేషన్స్ అవన్నీ చెప్తా ఉంటారు అనమాట. ఇవన్నీ ట్రిపుల్ డ్రగ్స్, కాంబినేషన్ డ్రగ్స్ ఇవ్వాలి అని అన్ని అసోసియేషన్స్ అంటే అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ, యూరప్ కానీ, ఇండియన్ కానీ, కెనడా కానీ అన్ని కూడా కాంబినేషన్ థెరపీస్ వాడాలి డయాబెటిక్స్ లో. సో మంచి కాంబినేషన్స్ వాడాలి. అది ఏ పేషెంట్ ఏ కాంబినేషన్ వాడాలో తెలుసుకోవాలి అని చెప్తా ఉంటారు. RSPD అంటే మన ఇండియన్ గైడ్ లైన్స్ అనమాట, రీసెర్చ్ సొసైటీ ఫర్ ద డయాబెటిక్స్ ఆఫ్ ఇండియా. ద ట్రిపుల్ డ్రగ్ థెరపీ. సో ద ట్రిపుల్ FTC థెరపీ. ట్రిపుల్ అంటే 3 డ్రగ్స్. FTC అంటే ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్, అంటే ఒకే టాబ్లెట్ లో 3 డ్రగ్స్ ఉంటాయి అనమాట. సో అవి కూడా ఒక్కొక్కసారి ఇస్తాం. వాడు పేషెంట్ నేను ఒక మాత్ర వేసుకుంటా అనుకుంటాడు, బట్ 3 మాత్రలు ఇచ్చి వేసుకోమంటే మళ్ళీ కాంప్లైంట్స్ ఉంటుంది. ఇదేంట్రా బాబు 3 మాత్రలు ఇచ్చేస్తారు, నా జబ్బు పెరిగిపోయిందేమో అనుకుంటాను. అదే ఒక టాబ్లెట్ ఇస్తే హ్యాపీగా ఒక టాబ్లెట్ కదా నువ్వు వేసుకుంటావు. సో కాంప్లైన్స్ బాగుంటుంది. సో కాంప్లైన్స్ అంటే రెగ్యులర్ గా పేషెంట్ వేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా ఆ పేషెంట్ ఎడ్యుకేటెడ్ పేషెంట్ అయితే నువ్వు చెప్తాం ఇందులో 3 డ్రగ్లు ఉంటాయి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాం. అది అన్ఎడ్యుకేటెడ్ అనుకోండి, ఒక టాబ్లెట్ ఇచ్చేసి అరే టాబ్లెట్ వేసుకోవాలంటే అలా వేసుకుంటాం, అది ఇచ్చేవాడు వేసుకుంటాడు. సో ఈ విధంగా కాంప్లైన్స్ చాలా ఇంపార్టెంట్ డ్రగ్స్ వచ్చే. సో ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ డ్రగ్స్ థెరపీలో. ఎందుకంటే మనకున్న ఫార్మా ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ. మీరు ప్రపంచంలో ఏ కంట్రీకి వెళ్ళినా సరే మన ఇండియా నుంచి ప్రొడ్యూస్ అయిన డ్రగ్స్ అక్కడ అవైలబిలిటీ అవుతుంది. టేక్ రెడ్డి ల్యాబ్స్ కానీ ఇంకో ల్యాబ్ కానీ అందువల్ల మీలో ఎవరైనా ఫార్మసీ చదివే వాళ్ళ పిల్లలు ఉంటే చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. జాగ్రత్తగా చదవాలి, వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకోవాలి. క్లాస్ ఫస్ట్ లో లేకపోతే హై క్లాస్ లో వస్తే సో డెఫినెట్ గా ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఫార్మసీ. బెనిఫిట్స్ ఆఫ్ ట్రిపుల్ డ్రగ్ కాంబినేషన్స్. సో బెనిఫిట్స్ ఏమున్నాయి? రెడ్యూస్ పిల్ బర్డెన్. సో పిల్ బర్డెన్ 3 నుంచి 4 నుంచి ఒక టాబ్లెట్కి వెళ్ళిపోతుంది. ఇంప్రూవ్డ్ కాంబినెంట్స్ అంటే డెఫినెట్ గా రోజు వాడుతూ ఉంటారు. ఇంప్రూవ్డ్ గ్లైసిమిక్ కంట్రోల్. సో ఒక టాబ్లెట్ నుంచి కంట్రోల్ చేసే బదులు 3 టాబ్లెట్ ఒకే టాబ్లెట్ ఇవ్వడం డెఫినెట్ గా తగ్గిపోతుంది. మల్టిపుల్ పాథోఫిజియలాజికల్ టార్గెట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మల్టిపుల్ పాథోఫిజియలాజికల్ మెకానిజమ్స్ అంటే మన షుగర్ రావడానికి ఒక 8 కారణాలు ఉంటాయి. దాన్ని ఓమ్నియస్ ఆప్టేట్ అంటారు. ఓమ్నియస్ అంటే పాయిజనస్ అని అర్థం. సో ఆ 8 కారణాల వలన మనకి షుగర్ వస్తుంది. మనం డిఫరెంట్ డ్రగ్స్ ఇవ్వడం వల్ల ఏం చేస్తామంటే అన్ని విధాలు అటాక్ చేస్తాం. సపోజ్ ఇక్కడ రావడానికి 4-5 రూట్లు ఉన్నాయి. సో ఇక్కడ ఎవరైనా విఐకి వచ్చారనుకోండి, విఐకి వచ్చినప్పుడు అన్ని రూట్లను బ్లాక్ చేస్తారు. సో ఆ విధంగా మనకి డయాబెటీస్ పెరగడానికి కూడా, షుగర్ పెరగకుండా ఉండాలంటే అన్ని రూట్లు మనం బ్లాక్ చేయాలంటే ఇలాంటి డ్రగ్స్ ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే 3-4 యాక్షన్స్ ఉన్న డ్రగ్స్ ఇవ్వడం వల్ల అన్ని విధాలుగా బ్లాక్ చేసి మనకి షుగర్ పెరగకుండా వచ్చేస్తుంది. సో సిటాగ్లిప్టిన్, మెట్ఫార్మిన్, డాపాగ్లిప్లోజన్ అది ఒకటి ఉంటుంది. సిటా, మెటా అంటే డాపా, ఇది మంచి కాంబినేషన్. ఇప్పుడు గ్లైసిమిక్ పెంటాడ్. ద గ్లైసిమిక్ పెంటాడ్ అంటే 5 అనమాట. ఇది వరకు ఏం చేసేవాళ్ళంటే ప్రతి షుగర్ పేషెంట్ కి అరే నీకు ఫాస్టింగ్ తగ్గాలి, నీకు పీపీ తగ్గాలి, నీ HbA1c తగ్గాలి అని చెప్పేవాళ్ళు. అది ట్రయాడ్. ట్రయాడ్ అంటే 3, పెంటాడ్ అంటే 5. అంటే ఇంకొక 2 ఏంటంటే గ్లైసిమిక్ వేరియబిలిటీ. అంటే గ్లైసిమిక్ వేరియబిలిటీ అంటే ఎప్పుడు షుగర్ మరీ ఎక్కువ రాకూడదు, మరీ తక్కువ పడుతుంది. గ్లైసిమిక్ అయితే చెప్పానే ఎల్లో లైన్ లా ఉండాలనేది గ్లైసిమిక్. 4వది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ద లైఫ్, నెంబర్ 5. సో అది చాలా ఇంపార్టెంట్. ఏ వర్క్ చేస్తున్నా సరే ఆ వర్క్ లో దాన్ని కాంపిటేటివ్ గా, హ్యాపీగా, చక్కగా చేసుకునేట్టుగా మనం ప్రయత్నం చేయాలి. వాడికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గించేసాం అనుకోండి, ఆ ఫ్యూచర్ సరిగ్గా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని మీరు ఇచ్చే డ్రగ్స్ కూడా అది ఫాస్టింగ్ తగ్గించేటట్టు, పీపీ తగ్గించేటట్టు, A1C తగ్గించేటట్టుగా, అలాగే గ్లైసెమిక్ వేరియబిలిటీ మరీ ఎక్కువ లేకుండా కూల్ గా ఉండేటట్టుగా, ఫైనల్ గా ఏ వర్క్ చేస్తున్నాడో ఆ క్వాలిటీ తగ్గకుండా కూడా మనం ట్రై చేయాలన్నమాట. దట్ ఈస్ ప్రెసెంట్ పెంటాడ్. అంతేగాని షుగర్స్ కంట్రోల్ ఉంటాయి, ఇంట్లో పడుతూనే ఉంటాడు ఇప్పుడు. ఇంకేముంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు. సో షుగర్ కంట్రోల్ ఉండాలి, వాడు ఫ్యాక్టరీలో కానీ జాబ్ లో కానీ నెంబర్ 1 చేయించుకోవాలి. ఈ థెరపీ దట్ గోస్ బియాండ్ ద గ్లైసెమిక్ కంట్రోల్, అది ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా షుగరే కాకుండా బియాండ్ షుగర్ కంట్రోల్. అంటే బియాండ్ షుగర్ కంట్రోల్ అంటే హౌ ఈజ్ యువర్ లివర్, హౌ ఈజ్ యువర్ కిడ్నీ, హౌ ఈజ్ యువర్ బ్రెయిన్, అది ఇంపార్టెంట్. సో మీరు ట్రీట్ చేసే డాక్టర్ గారు ఎప్పుడు షుగర్ చూస్తున్నారంటే ఈజ్ నాట్ ఏ రైట్ డాక్టర్. డయాబెటిక్ డాక్టర్ ఎలా ఉండాలి? షుగర్ కంట్రోల్ ఉండాలి, బియాండ్ షుగర్ చూడాలి. సో చూడండి, ఏదైనా స్టూడెంట్ ఉన్నారనుకోండి, కొంతమంది టీచర్స్. సో అంబేద్కర్ ఎగ్జాంపుల్. సో అంబేద్కర్ ఏమైనాడు, అందరూ చదువుకున్నాడు, బట్ ఆ టీచర్స్ వాళ్ళలో తనలో ఆ బియాండ్ స్టడీస్ ని ఎక్స్పెక్ట్ చేశారు. సో ఈ బికమ్ ఏ వెరీ గ్రేట్ ఫెలో ఇన్ ద సొసైటీ, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఆ విధంగా డయాబెటిస్ ట్రీట్మెంట్ చేసుకుంటే బియాండ్ ద షుగర్ కంట్రోల్ గా మిగతా ఆర్గన్స్ కూడా ఉండాలి. సో CV ప్రొటెక్షన్, అది ఇంపార్టెంట్.
రీనల్ సేఫ్టీ. సో హార్ట్ బాగుండాలి, కిడ్నీ బాగుండాలి, అది బియాండ్ గ్లైసిమిక్ కంట్రోల్ అంటే. దానికి సరిపడే డాక్టర్స్ అనేది చూసుకోవాలి. సికేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ రాకుండా చూసుకోవాలి, కార్డియోవాస్కులర్ హార్ట్ అటాక్స్ రాకుండా చూసుకోవాలి. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఒక టాబ్లెట్ పెడతాం, కాలు వాపు వచ్చేస్తుంది. ఒక టాబ్లెట్ పెడతాం, షుగర్ డౌన్ అయిపోతూ ఉంటుంది. ఒక టాబ్లెట్ పెడతా ఉంటాం, వాంతులు అయిపోతూ ఉంటాయి, కడుపులో నొప్పి వచ్చేస్తుంటుంది. ఒక టాబ్లెట్ పెడతా ఉంటాం, నిద్రకు వచ్చేస్తుంటుంది. ఒక టాబ్లెట్ పెడతా ఉంటాం, ఆ యూరిక్ బంధించేస్తూ ఉంటుంది. ఒక టాబ్లెట్ పెడతా ఉంటాం, మోషన్ సరిగ్గా అవ్వదు. సో ఇవన్నీ ఏంటంటే డ్రగ్ రియాక్షన్స్. సో ఇవి రాకుండా సేఫ్టీగా ఉండాలి. తను ఎలా ఉన్నాడో అలాగే ఉండాలి. సేమ్ తన డైలీ యాక్టివిటీస్ లో మార్పు రాకూడదు. అట్ ద సేమ్ టైం షుగర్ తగ్గిపోతూ ఉండాలి. అది సేఫ్టీ. అవి కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. లేకపోతే మళ్ళీ అగైన్ క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ పడిపోతుంది. హెపాటిక్ సేఫ్టీ, లివర్ సేఫ్టీ. కొన్ని డ్రగ్స్ లివర్ సేఫ్టీ లేని వాళ్ళకి ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెటాగ్లిప్టిన్ అని చెప్పారు, అది బాగా ఆల్కహాల్స్ ఇచ్చామనుకోండి, సెటాగ్లిప్టిన్ ప్యాంక్రియాటిస్ వచ్చేస్తుంది. అలాగే మెట్ఫార్మిన్. సో మెట్ఫార్మిన్ హెవీ ఆల్కహాల్ వల్ల మెట్ఫార్మిన్ ఇచ్చాము కూడా వాంతులు అయిపోతాయి. సో ఇవన్నీ కూడా లివర్ ని కూడా సేఫ్టీ పెట్టుకొని ఆ డ్రగ్స్ యూజ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి డయాబెటిక్ ఇండివిజువల్స్ ఎలా ఉన్నారు. ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్, అలాగే ఒక ఎంప్లాయీ, యంగ్ ఫెలో, ఒక మిడిల్ ఏజ్డ్, ఓల్డ్ ఏజ్, వీళ్ళు వాళ్ళని లేదు, అందరికీ డయాబెటీస్ వచ్చేస్తుంది. బట్ బై డిఫరెంట్ గా ఆల్ రౌండ్ ఇంటెన్సిఫికేషన్ టు లివ్ వెల్ విత్ ద డయాబెటిస్, దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎవరికి వచ్చినా సరే ఆల్ రౌండ్ ఇంటెన్సిఫికేషన్ 100% మనం కంట్రోల్ చేసుకుండాలి. లివ్ వెల్, హెల్త్ వెల్. సో అది మన కాన్సెప్ట్. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ డ్రగ్స్, కాంబినేషన్ డ్రగ్స్. ఇన్సులిన్ థెరపీ. చాలా మంది ఇన్సులిన్ అనగానే భయపడిపోతూ ఉంటారు. అప్పుడే ఇన్సులిన్ అండి బాబోయ్, ఇన్సులిన్ అంటే ఎండకు వచ్చేసామేమో బాబోయ్ నాకు వద్దండి అంటారు చాలా మంది. బట్ యాజ్ ఎ వన్ రిక్వైర్డ్ ఇన్సులిన్ అవసరం అనుకుంటే దాన్ని కూడా మనం కంపల్సరీగా తీసుకోవాలి. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్రగ్. సో ప్రతి డయాబెటిక్ కి ఎప్పుడో ఒకప్పుడు మన ఇన్సులిన్ అవసరం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఉన్నాడు, ఏదో సుబ్బారావు గారు, లాస్ట్ 10 years నుంచి డయాబెటిస్ మందులు వాడుతున్నాడు, ఫుల్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది, ఐసీలో అడ్మిట్ చేసాం. ఏమి ఇవ్వాలి? నో టాబ్లెట్స్, ఇన్సులిన్ ఇవ్వాలి. లేదు అదే సుబ్బారావు గారికి లాస్ట్ 10 years నుంచి షుగర్ ఫుల్ కంట్రోల్ ఉంది, ఇప్పుడు అపెండిసైటిస్ వచ్చింది, సర్జన్ చూపించాం, స్కానింగ్ చేయించమన్నాడు, సర్జన్ పంపించాం, ఎక్యూట్ అపెండిసైటిస్ అని ఇచ్చారు. మళ్ళీ సర్జన్ చెప్పాం ఆపరేషన్ చేయాలంటే అన్నారు. ఇప్పుడు నన్ను జవహర్ గారు ఏం చేయమంటారంటే, ఏం చేయమంటారు? టాబ్లెట్, ఇన్సులిన్. ఎందుకంటే థియేటర్కి వెళ్ళాలి, సర్జరీ చేయాలి, ఆ టైంలో టాబ్లెట్లు వాడుకుంటే ఇన్సులిన్ ఇవ్వాలి. లేదా సడన్ గా బైపాస్ చేయాలి, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది, బైపాస్ చేయాలి. సో డెఫినెట్ గా టాబ్లెట్లు మానేయాలి, ఇన్సులిన్ చేయాలి. సో దీని అర్థం ఏంటి? ప్రతి డయాబెటిక్ పేషెంట్ కి లైఫ్ లో ఏదో టైంలో ఇన్సులిన్ అవసరం జరుగుతుంది. మనకి ఐసీలో ఉన్న, హార్ట్ అటాక్స్ లో వచ్చినా, సిఏపీజీలు చేసినా, లేదా డయాలసిస్ మీద ఉన్నా, సో ఇలాంటప్పుడు మనకి ఏమైనా టాబ్లెట్స్ కంట్రోల్ అయ్యే షుగర్ ఉన్నా సరే టాబ్లెట్స్ మానేసి ఇన్సులిన్ లోకి వెళ్ళాలి. అందువల్ల మన ఇన్సులిన్ ని తప్పుగా భావించకూడదు. ఎప్పుడోకప్పుడు దాని అవసరం అవుతుంది కాబట్టి దాన్ని మనం తీసుకోవాలి. చూడండి చాలా మంచి స్లైడ్ ఇక్కడ. చూడండి అందరికి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎలా ఉన్నాయో చూడండి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కేస్ 5, 9 సంవత్సరాల కుర్రాడు, ఫాస్టింగ్ 208 ఉంది, పీపీ 342 ఉంది, A1C 10.1 ఉంది. అలాగే కేస్ 6, 12 సంవత్సరాల అమ్మాయి, ఫాస్టింగ్ 196, పీపీ. అలాగే 15 సంవత్సరాల పాప, అలాగే 20 సంవత్సరాలు యంగ్ బాయ్. అందరికి ఫాస్టింగ్ లో 200 దాటేసాయి, అలాగే పీపీలు కూడా 300 దాటేసాయి. అందరికి HbA1c కూడా 10, 9.1 వచ్చాయి. కింద చూడండి మీరు టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి? లైఫ్ లాంగ్ ఇన్సులిన్ ఇవ్వాలి. రెండోది ఏంటి? టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే ఏమి ఇవ్వాలి? డైట్ ఇవ్వాలి, ఎక్సర్సైజ్ ఇవ్వాలి, టాబ్లెట్స్ ఇవ్వాలి, ఇన్సులిన్ అవసరం లేదు. అదే మూడో కేసు ఏమిటి? మోనోజెనిక్ డయాబెటీస్. సో మోనోజెనిక్ డయాబెటీస్ అంటే మోడీ అన్నమాట. మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్ అని మోడీ అని అంటాం. మన పిఎం మోడీ కాదు, మా డయాబెటిక్ మోడీ. సో దీంట్లో మనం ఏం చేయాలి? మళ్ళీ అగైన్ ఓన్లీ సింపుల్ టాబ్లెట్స్, సల్ఫోన్యూరియా, మీరు డైనిల్ అంటారే, లేదా ఎమరిల్ అంటారే, జోరిల్ అంటారే, ఆ టాబ్లెట్స్ తో కంట్రోల్ చేసేయచ్చు దాన్ని. లాస్ట్ ఇదేముంది? FCPD అంటే ఫైబ్రో క్యాల్కులస్ ప్యాంక్రియాటిక్ డయాబెటీస్. వాళ్ళకి ఏంటంటే కడుపులో నొప్పి వచ్చేయడం, మోషన్ ఏమో జిగురు పడిపోవడం, ఆయిలీగా అవ్వడం, అలాంటి వాళ్ళకి ఎక్స్రే తీస్తే ప్యాంక్రియాస్ అంతా కూడా స్టోన్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి సర్జికల్ గ్యాస్ట్రోనమీ పంపించి, మీరు స్టోన్స్ వింటారు కదా, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయంటారే, అలాగే ప్యాంక్రియాస్ లో స్టోన్స్, ప్యాంక్రియాస్ డక్ట్ లో.
సో దాని ఈఆర్సిపి చేయించి ఆ స్టోన్స్ అన్ని తీసేస్తే మళ్ళీ టాబ్లెట్స్ తో కంట్రోల్ అయిపోతుంది. చూస్తే డయాగ్నోస్ ఎలా మారిపోయాయో చూస్తే షుగర్స్ అందరికీ కూడా అలాగే ఉన్నాయి, అలాగే హెచ్పివన్సీ కూడా అలాగే ఉన్నాయి. దీని అర్థం ఏంటి? నలుగురు కూడా 4 రకాల ట్రీట్మెంట్ ఇక్కడ. సో అందరికి షుగర్స్ పెరిగి కాదు, అందరికి ఇన్సులిన్ కాదు. ఫస్ట్ వాడికి ఇన్సులిన్, సెకండ్ వాడికి ఇన్సులిన్ అవసరం లేదు, 3 ఇన్సులిన్ అవసరం లేదు, 4 ఇన్సులిన్ అవసరం లేదు. అందుకని దాని అర్థం ఏంటి? షుగర్స్ కంట్రోల్ ఒకలాగే ఉన్నా, A1Cలు ఒకలాగే ఉన్నా, డయాగ్నోస్ మారిపోతాయి. సో డయాగ్నోస్ మారిపోతే ట్రీట్మెంట్ మారిపోతుంది. అందుకని డయాగ్నోస్ చాలా ఇంపార్టెంట్. ఈ డయాబెటిస్ ఏ టైప్ ఆఫ్ ద డయాబెటిస్ వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. ఈజ్ ఇన్సులిన్ నీడెడ్ ఫర్ ఆల్ డయాబెటిక్స్? ఎస్, నో కూడా. అదే టైప్ 1 డయాబెటిస్ అయితే అందరికీ కావాలి. అదే టైప్ 2 డయాబెటిస్ అయితే అవసరం లేదు, మళ్ళీ ఎమర్జెన్సీలో ఇస్తాం. సో అన్ని కాంప్లికేషన్స్ ఇచ్చారు ఒక చార్ట్ లో. హార్ట్ బొమ్మ వేసాడు, హార్ట్ తర్వాత కాల్ వేసాడు, తర్వాత ఏమో కళ్ళు వేసాడు 3, తర్వాత ఏమో కిందదేమో అల్సర్ వేసాడు, కిడ్నీ వేసాడు. సో ఇవన్నీ కూడా బ్రెయిన్. సో ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ ఆఫ్ ద హార్ట్. లేటెంట్ ఆటోఇమ్యూన్ డయాబెటిస్ ఇన్ యంగ్ అడల్ట్స్. ఇది ఒక 30-40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది. ఫస్ట్ ఏమో టైప్ 2 డయాబెటిస్ లో ప్రజెంట్ చేస్తారు, అంటే పెద్దవాళ్ళకి వచ్చే షుగర్ లాగా ప్రజెంట్ చేస్తారు ఒక 6 నెలలు. 6 నెలల తర్వాత నుంచి టైప్ 1 డయాబెటిస్ లో కన్వర్ట్ అయిపోతూ ఉంటారు. సో వీళ్ళకి డయాగ్నోసిస్ కూడా జాగ్రత్తగా పెట్టుకొని మొదట్లో టాబ్లెట్స్ కంట్రోల్ చేయాలి ఫస్ట్ 6 months, తర్వాత ఇన్సులిన్కి వెళ్ళిపోవాలి. చిల్డ్రన్ లో కూడా డయాబెటిస్ వచ్చేస్తుంది. అందరి చిల్డ్రన్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా టైప్ 1 కాదు. ఇలా చూశాను కదా, 4 చూపించాను ఏజ్లు. సో కొంతమందికి టైప్ 2 డయాబెటిస్ కూడా ఎర్లీగా రావచ్చు అని చెప్పాను. థైరాయిడ్. సో ప్రతి డయాబెటిస్ కూడా ఎవ్రీ యాన్యువల్ చెకప్ లో మేము థైరాయిడ్ టెస్ట్ కూడా చేస్తూ ఉంటాం. TSH, లేదా ఫ్రీ T3, ఫ్రీ T4. సో థైరాయిడ్ ఎక్కువగా ఉన్న డిసీజే, తక్కువగా ఉన్న డిసీజ్ TSH ని బట్టి చెప్తాం అనమాట. TSH 5 కన్నా ఎక్కువగా ఉంటే ఎల్ట్రాక్సిన్ లేదా థైరోనార్మ్ అలా టాబ్లెట్ ఇస్తాం. అదే TSH 0.01, 0.02 అలా ఉంటే నియోమర్కిజోల్ అనే టాబ్లెట్స్ ఇస్తాం. బట్ ఎక్కువగా ఎల్ట్రాక్సిన్, థైరోనార్మ్ వాడే థైరాయిడ్లే చాలా ఎక్కువగా ఉంటుంది సొసైటీలో. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అదే బాటిల్లో 100 టాబ్లెట్స్ ఉంటాయి. దాని అర్థం 100 టాబ్లెట్స్ అయిపోయిన తర్వాత TSH ఒకసారి చూసుకోవాలన్నమాట. ఆ TSH చూసుకుంటూ మనం డోస్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో 100 ఉంటుంది, 75 ఉంటుంది, 50 ఉంటుంది, 25 ఉంటుంది, 12.5 ఉంటుంది, అలాగే 125 ఉంటుంది, 150 ఉంటుంది, 200 ఉంటుంది. సో ఒకే థైరాయిడ్ టాబ్లెట్ జీవితాంతం వాడేపోతుంది. సో TSH చూసుకుంటూ డోస్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ రోజు 100 ఇవ్వచ్చు, ఒక 3 నెలల పోయిన తర్వాత 75 వచ్చేయచ్చు, లేదు మళ్ళీ 3 నెలల తర్వాత 100 అలా 125 కూడా అవ్వచ్చు. సో ఇదంతా TSH ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అన్నసరిగా థైరాయిడ్ టాబ్లెట్స్ కూడా ఎక్కువ డోసు వాడకూడదు, తక్కువ డోసు వాడకూడదు, కరెక్ట్ డోసే వాడాలి. ఇన్ఫెక్షన్స్. సో టీబీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అలాగే రాచపుండు, వెనకాల పెద్ద పెద్ద పుండ్లు పడతా ఉంటాయి డయాబెటిక్ పేషెంట్ లో. అలాగే స్క్రాటం దగ్గర పెద్ద పుండ్లు పడతా ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా కామన్ ఇన్ఫెక్షన్స్. సర్జరీ. సో ప్రతి డయాబెటిక్ పేషెంట్ కి అప్పుడప్పుడు సర్జరీ చేయవలసి ఉంటుంది. నీ రీప్లేస్మెంట్, లేకపోతే క్యాటరాక్ట్ ఆపరేషన్స్, లేకపోతే ఇలాంటివి. సో అలాంటప్పుడు కూడా మనం డయాబెటిస్ కంట్రోల్ చేసుకొని, అంతే నీ డయాబెటిస్ ఉంది కదా అని చెప్పి సర్జరీ అడ్వాంటేజ్ మనం డినే చేయకూడదు. వాట్ ఐ నీడ్ టు సే, నీకు షుగర్ ఉంది, నీ సర్జరీ ఉంది అనుకోండి. సర్జరీ వల్ల దానికి బెనిఫిట్ ఉంది అనుకుంటే షుగర్ కంట్రోల్ చేసి సర్జరీ. సో బైపాస్ ఉంది, నీకు బైపాస్ ఉంది కానీ వదిలేస్తే పోతాడు. బైపాస్ ఉన్నా నో డోంట్ వరీ, సర్జరీ షుగర్ కంట్రోల్ చేసి బైపాస్ చేస్తాం. సో ఆ విధంగా మనం సర్జరీకి వెళ్ళాలి. హాస్పిటల్ మేనేజ్మెంట్. సో వన్స్ ఇన్ పేషెంట్ కి జాయిన్ అవ్వడం వేరు, అవుట్ పేషెంట్ గా ఉండేవారు. అవుట్ పేషెంట్ అంటే మీరు ఇంటి దగ్గర ఉండి వైద్యం చేయించుకోవడం. హాస్పిటల్ మేనేజ్మెంట్ ఒకసారి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత షుగర్ కంట్రోల్ చేయడం టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ఎల్డరీ పాపులేషన్. సో పెద్దవాళ్ళు షుగర్ వస్తుంది అనుకో, వాళ్ళకి ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు కిడ్నీ ఫంక్షన్ కొంచెం తగ్గుతుంది, పెద్దవాళ్ళు బ్రెయిన్ యాక్టివిటీ కొంచెం తగ్గుతుంది. సో అలాంటప్పుడు మనం జాగ్రత్త. మొన్న ఈనాడులో కూడా చూసారు మీరు, టైప్ 5 డయాబెటీస్, టైప్ 4 డయాబెటీస్ ఇలాంటివి. ఒబేసిటీ, లావుగా ఉంటే ఇది రివర్సిబుల్ అండి. ఎప్పుడైతే ఒబేసిటీ ఉందో డయాబెటీస్, మీరు ఎప్పుడైతే ఒబేసిటీ ఒక 15-20 కేజీలు తగ్గిపోయారో ఇంకా డయాబెటీస్ మందులు అవసరం లేదు. కానీ రివర్సల్ ఆఫ్ ద డయాబెటీస్ అంట. సో ఒబేసిటీ పీపుల్కి అడ్వాంటేజ్ ఏంటంటే, ఒబేసిటీ నార్మల్ అయిపోయి సన్నబడిపోతే డయాబెటీస్ డ్రగ్స్ కూడా స్లోగా తగ్గిపోతాయి. అందుకే ఇప్పుడు డ్రగ్ కూడా వచ్చింది కొత్తగా మార్కెట్ లో, మాంజురో అని. అది ఈచ్ ఇంజెక్షన్ కాస్టింగ్ అప్పుడు 3500 రూపీస్. వారానికి ఒక ఇంజెక్షన్ చేయించుకోవాలి. ఫస్ట్ 4 వారాలు 2.5 mg వాడాలి. 2వ నెల నుంచి 5 mg వాడాలి. అది 4000 ఎంత ఉంటుంది. సో దాంతో 15 to 25 kgs లాస్ అవుతాం. సో ఇప్పుడు ప్రపంచంలో ఇది పెద్ద గేమ్ చేంజర్ అనమాట. ఓన్లీ ప్రొడ్యూస్ మార్కెట్ అమెరికాలోనే ప్రొడ్యూస్ అవుతుంది. అమెరికా నుంచి అన్ని కంట్రీస్ కి ఇంపోర్ట్ అవుతుంది. మనకి ఇక్కడ 3000 రూపాయలు వస్తుంది, అదే అమెరికా 80,000 ఇంజెక్షన్.
ఎంఎస్ అంటే మెటబాలిక్ సిండ్రోమ్, డిస్లైపిడమా అంటే కొలెస్ట్రాల్స్, హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువగా ఉండడం, బ్రెయిన్ యాక్టివిటీ కూడా తగ్గిపోతూ ఉంటది, ఈ ట్రమర్స్ వచ్చేస్తూ ఉంటాయి, పార్కిన్సన్స్ వస్తూ ఉంటాయి, మతిమరుపు వస్తూ ఉంటది, యూరిన్ ఏమో బట్టలోనే పోసేస్తూ ఉంటారు, ఆ ట్యాప్ ఓపెన్ చేసేస్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్తే మర్చిపోతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా డయాబెటిస్ కంట్రోల్ లేకపోతే పెద్దవాళ్ళు వచ్చే ప్రాబ్లమ్స్, ఎల్డర్లీ ఓల్డ్. హైపోగ్లిసిమిక్ షుగర్ డౌన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్. సో డెఫినెట్ గా ఇది సొసైటీకి ఇది చాలా ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్. ఇది నేను చేస్తున్నానంటే మీరు ట్రీట్ చేసే డాక్టర్స్ మారమని కాదు నా ఉద్దేశం. మీకు మొదటి నుంచి డయాబెటిస్ ఏ డాక్టర్ ట్రీట్ చేస్తున్నారో ఆ డాక్టరే బెస్ట్ డాక్టర్. నేను ఏదో ఇలాగ వచ్చి చెప్పాను కదా నేను నన్ను బెస్ట్ అనుకోకండి. మీకు మొదటి నుంచి ఏ డాక్టర్ ట్రీట్ చేస్తున్నారో ఆయనే బెస్ట్ డాక్టర్. బట్ మీకు తెలిసేదంటే మీకు ఈ నాలెడ్జ్ పెట్టడం వలన మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఇంట్రాక్షన్ మీరు పెరుగుతుంది. సో దట్ డాక్టర్ కి మీకు రిలేషన్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో డెఫినెట్ గా మీరు ఎక్కువ కాలం లైఫ్ స్పాన్ పెరగాలి, హెల్త్ స్పాన్ పెరగాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగాలి, అది మన మోటో. సో ఇలాంటి ఫ్యూచర్ లో కూడా హైపర్ టెన్షన్ గురించి, కొలెస్ట్రాల్ గురించి, కార్డియాక్ కేసుల గురించి, ఇలాగే కిడ్నీ కేసుల గురించి కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ 1 and all.